హాయ్ అండి, నేను మీ ఎన్టీఆర్. ఒరిగి ఒరిగి మంగళం మీద పడ్డట్టు 2019 నుంచి 2024 వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కాకినాడ పోర్టు అరబిందో సంస్థ వారు బెదిరించి 41% మా దగ్గర తీసుకున్నారు అని చెప్పేసి ఇప్పుడు ఆయన ఎండీ అయినటువంటి కేవీ రావు గారు చంద్రబాబు ప్రభుత్వాన్ని కంప్లైంట్ చేయడంతో అసలు రచ్చంతా అక్కడ మొదలైంది. అయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఈ నౌకను బెదిరించి తీసుకోవడం, తుపాకీ పెట్టి బెదిరించి మరి మా దగ్గర రాయించుకున్నారు అంటూ చెప్పడంతో సీఎం చంద్రబాబు గారు తుపాకీ చూపించి ఆస్తులు ఎవరైనా లాక్కుంటారా, ఇది నేను ఎప్పుడు చూడలేటం లేదు అంటూ నేను విలేకరులతో మాట్లాడడం జరిగింది. రెవెన్యూ సదల తర్వాత భూ వివాదాల తర్వాత ఒక చట్టం తీసుకొచ్చారు చంద్రబాబు నాయుడు గారు. ఇది నిజంగా కూడా ఈ చట్టం గురించి మనం ఒకసారి మాట్లాడుకుంటే 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవడానికి మాత్రం ల్యాండ్ టైటిల్ యాక్ట్, ఈ యాక్ట్ గురించి ఆల్మోస్ట్ ప్రజలందరికీ తెలిసినప్పటికీ కూడా విష వలయంలాగా ఈ ఎల్లో మీడియా విష ప్రచారం చేసి ప్రజలకి ల్యాండ్ టైటిల్ యాక్టులు అనేది జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొస్తున్నాడు, మీ ఆస్తులన్నీ లాగేసుకుంటున్నాడు, మీ తాతలు ముత్తాతలు సంపాదించిన ఆస్తులు జగన్మోహన్ రెడ్డికి రాసిస్తారా, పాస్ పుస్తకాల మీద జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో ఏంటి, లేకపోతే అక్కడ వేసిన రాళ్ల మీద పార్టీ రంగులు ఏంటి అని చెప్పేసి పెద్ద ఎత్తున విష ప్రచారం చేశారు. పాస్ పుస్తకాల మీద జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో వేయడం తప్పే కాదనం, ఎందుకంటే అలాంటి పుస్తకాల మీద ముఖ్యమంత్రి గారి ఫోటో వేయడంతో అప్పుడు పెద్ద ఎత్తున దుమారం రేపింది. అలాగే అక్కడ వేసిన రాళ్ళ మీద కూడా పార్టీ గుర్తులేయడం తప్పే, ఎందుకంటే అది ఎవరు సమర్థించరు. అలా అని చెప్పేసి అసలు ల్యాండ్ టైటిల్ యాక్టే పూర్తిగా తప్పు, నేను రద్దు చేసేస్తానని చెప్పిన చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన మొదటి రోజునే ల్యాండ్ టైటిల్ యాక్ట్ మీద సంతకం పెట్టారు, ఎవరు కాదనలేదు. అయితే ప్రపంచంలో ల్యాండ్ టైటిల్ యాక్ట్ అనేక దేశాల్లో, అభివృద్ధి చెందిన దేశాల్లో ఇప్పటికే అమల్లో ఉంది. మన దేశంలో కూడా కేంద్ర ప్రభుత్వం ల్యాండ్ టైటిల్ యాక్ట్ ఏ రాష్ట్రాలు అయితే అమలు చేస్తాయో వాటికి వడ్డీ లేని రుణాలు ఇస్తామంటూ ప్రకటించడంతో చంద్రబాబు నాయుడు గారు ఎంబడే యూటర్న్ తీసుకొని మళ్ళీ ల్యాండ్ టైటిల్ యాక్ట్ని ఆంధ్రప్రదేశ్లో ప్రవేశపెట్టారు కూడా. అయితే ప్రజలకు తెలియని విషయం ఏంటంటే ఇప్పుడు అది ల్యాండ్ గ్యాబ్రింగ్ యాక్ట్ అయింది. ల్యాండ్ టైటిల్ యాక్ట్కి ల్యాండ్ గ్యాబ్రింగ్ యాక్ట్కి మధ్యలో గ్యాబ్రింగ్ ఒకటే తేడా. ఇప్పుడు మళ్ళీ ల్యాండ్ గ్యాబ్రింగ్ యాక్ట్ పేరుతో ఆంధ్రప్రదేశ్లో వచ్చేసింది. అయితే చంద్రబాబు నాయుడు గారు దీన్ని ఎందుకు తీసుకొచ్చారంటే వడ్డీ లేని రుణాలు ఇస్తారని కేంద్రం ప్రకటించడంతో దీనిని మళ్ళా తీసుకొచ్చారు. మరి ప్రజలు దీనిని గమనిస్తారా లేదా? ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ల్యాండ్ టైటిల్ యాక్ట్ తీసుకొచ్చినప్పుడు మరి ఆయన రాసుకున్న వాళ్ళ ఆస్తులన్నీ ప్రజలు జగన్మోహన్ రెడ్డి రాసుకుంటారు అని చెప్పి నమ్మిన ప్రజలు మరి ఈరోజు ల్యాండ్ గ్యాబ్రింగ్ యాక్ట్ ఆంధ్రప్రదేశ్లో మరి దానిని సర్వే చేసో లేకపోతే దాన్ని అమలు చేస్తే మరి ఇప్పుడు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రజల పుస్తకాల మీద ఫోటో వేయకపోయినప్పటికీ ఆ సర్వే నెంబర్ల మీద ఉన్నటువంటి పొలాలు కానీ స్థలాలు కానీ మరి ఇప్పటి ముఖ్యమంత్రి గారు కానీ ఈ ప్రభుత్వం కానీ లాక్కుంటుందా లాగదా అనేది రాబోయే రోజుల్లో చూడాలి. ఎందుకంటే అబద్ధం చెప్పాలి అంటే మంచి జరుగుతుందంటే అందులో ఒక కార్యక్రమం ప్రభుత్వం చేపట్టినప్పుడు అది ప్రజలకు ఉపయోగపడుతుందా లేదా అని చూస్తే అందులో ఏదైనా తప్పు ఒప్పులు ఉంటే చెప్పాలి, కానీ అసలు ఈ కార్యక్రమమే మంచిది కాదు అంటూ ప్రచారం చేసిన ఈ ఎల్లో మీడియా ల్యాండ్ టైటిల్ యాక్ట్ మీద ప్రజలలో విషపూరితమైనటువంటి దుష్ప్రచారం చేయడంతో ప్రజలందరూ నమ్మారు. ఎట్టి పరిస్థితుల్లో ల్యాండ్ టైటిల్ యాక్ట్ మంచిదే, ల్యాండ్ గ్యాబ్రింగ్ యాక్ట్ అయినా రెండు మంచిదే. ఎందుకంటే ఒక ఊరిలో ఒక సర్వే నెంబర్ మీద తన తల్లిదండ్రుల వారు 2 ఎకరాల పొలం వస్తే ఆ 2 ఎకరాల పొలం కోసం జీవితాంతం ఎప్పుడైనా ఎవడైనా వచ్చి కేసేస్తే వారి పిల్లల తరాలు కూడా వారి కోసం దానికోసం పోరాడుతూనే ఉన్నారు. అటువంటి లేకుండా ఒక క్లియరెన్స్ కింద క్లియర్ టైటిల్ పట్టా ఇస్తే గవర్నమెంట్ ఏదైతే టైటిల్ ఇచ్చిన తర్వాత దాని మీద ఎవరైనా కబ్జాలు చేసినా ఇంకొకటి చేసినా దానికి గవర్నమెంటే బాధ్యత వహిస్తూ ఉంటుంది. అలాంటి అమలు ఈ టైటిల్ యాక్ట్లో అలాంటి చర్యలు కూడా ఉన్నాయి. మరి అలాంటప్పుడు ఈ టైటిల్ యాక్ట్ ఎంత మంచిదో ప్రజలకు తెలియచెప్పకుండా దీని మీద దుష్ప్రచారం చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ల్యాండ్ గ్యాబ్రింగ్ యాక్ట్ తీసుకొచ్చారు. ఈ ల్యాండ్ గ్యాబ్రింగ్ యాక్ట్ కాకినాడ పోర్టులో జరిగిన ఈ విషయం దీంట్లోకి వస్తుందా లేదా అనేది గమనిస్తామని చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నారు. మరి దీని మీద ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో రాబోయే రోజుల్లో చూడాలి. థ్యాంక్ యూ. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే.